హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడే మాటలు చాలామందికి బాధ కలిగిస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే ఈ ఈ ప్రజెంట్ జనరేషన్ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ బాధ కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్, అట్ ది సేమ్ టైం స్కూల్లో పనిచేసే టీచర్స్, వాళ్ళని ఎవరైతే ఈ ఇన్స్టిట్యూషన్స్లో డీల్ చేస్తున్నారో వాళ్ళు అంతకంటే ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారనమాట. అంటే పేరెంట్స్ కంటే వాళ్ళని డీల్ చేస్తున్న లెక్చరర్స్, టీచర్స్, ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వగైరా వీళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఎవరు? పేరెంట్సా లేకపోతే స్టూడెంట్సా? ఇది చాలా హైపోథెటికల్ క్వశ్చన్ లాగా ఉంటుంది, ఆన్సర్ చెప్పలేం. స్టూడెంట్స్ని అడిగితే ఒరే నువ్వు పాస్ అవడానికి రీజన్ ఎవర్రా అని ఒక స్టూడెంట్ని అడిగితే వాడు ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ గురించే చెప్తాడు. ఎస్, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నానని చెప్తాడు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి టీచ్ చేసిన లెక్చరర్స్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలనో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ సంథింగ్ వాళ్ళ కృతజ్ఞత భావంతో నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా లెక్చరర్స్, మా టీచర్సే కారణమని కొంతమంది చెప్తారు. ఎక్కువ మంది కాదు, చాలా తక్కువ మంది చెప్తారు. అలా కాకుండా ఒరే నువ్వు పాడైపోవటానికి రీజన్ ఎవర్రా? ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు సరిగ్గా చదువుకోలేదు, చాలా మెజరబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనుకుందాం. వాడి దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు ఇలా అయిపోవడానికి రీజన్ ఎవరంటే ఖచ్చితంగా వాడు ఒకటే చెప్తాడు, మా పేరెంట్స్, నేను ఇలా అయిపోవడానికి నా పేరెంట్స్ రీజన్ కాదండి. కొంచెం బాగా రియలైజ్ అయిన వాడు ఎలా చెప్తాడంటే నేనే, నా పేరెంట్స్ మాట వినలేదు, స్కూల్లోని కాలేజీలో లెక్చరర్స్ మాట వినలేదు కాబట్టి నేను అలా అయిపోయాను అని అంటాడు. కొంతమంది ఎలా చెప్తారంటే నేను ఇలా అయిపోవడానికి కారణం నాకు చదువు చెప్పిన వాళ్ళే, వాళ్ళు సరిగ్గా చెప్పలేదురా అందుకని నేను పాస్ అవ్వలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒక స్టూడెంట్ బాగుపడటానికి వాడిని సపోర్ట్ చేసిన ముందు పేరెంట్స్, తర్వాత టీచర్స్. వాడు చెడిపోతే మాత్రం ఫస్ట్ వాడు బ్లేమ్ చేసేది, అంటే ఎక్కువ మంది కాదు కొంతమంది, ఎక్కువగా ఆ మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు, ఎక్కువ రియలైజేషన్ లేని వాళ్ళు ఏంటంటే టీచర్స్ని ఈజీగా బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. పేరెంట్స్ కూడా టీచర్సే సరిగ్గా చెప్పట్లేదని వాళ్ళని బ్లేమ్ చేయటం, ఫీజులు ఎంతంత ఎక్కువ కడుతున్నా కూడా మా వాడికి సరైన ర్యాంక్ రాలేదని స్కూల్స్ మీదకి రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ ఇది? ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ని మొత్తం టీచరే కంట్రోల్లోకి తీసుకుని వాడిని బాగు చేయాలా? అది వీలవుతుందా? ఓకే, వీలవుతుంది అనుకుందాం. మొన్న రీసెంట్గా నేను వీడియోలోనో ఎక్కడో చూశాను, ఒక అమ్మాయి మొబైల్ ఫోన్ ఏదో తీసుకొచ్చిందంట క్లాస్కి. క్లాస్ టీచరు పట్టుకుని మా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తే అమ్మాయి చాలా సీరియస్ అయిపోయింది. నా పర్సనల్గా నేను ఏదో వాడుకుంటుంటే మీరు నన్ను పట్టుకోవడానికి మీరెవరు, నా ఇష్టం అని చెప్పేసి ఆమె ఆ పట్టుకున్న లెక్చరర్ను టీచర్ను కొట్టడం జరిగింది. పేరెంట్స్ని పిలిచినప్పుడు కూడా, అందరిని పిలిచినప్పుడు కూడా సారీ కూడా చెప్పించుకుందంట ఆ అమ్మాయి. సారీ అమ్మాయి, నీ ఫోన్ నేను తీసుకున్నాను, చాలా తప్పమ్మా, నువ్వు ఫోన్ క్లాసులో వాడుతుంటే నేను ఫోన్ తీసుకోకూడదమ్మా కానీ తీసేసుకున్నానమ్మా అని సారీ కూడా చెప్పించారంట. ఇప్పుడు ఎలా టీచర్ మొత్తం ఎలా కంట్రోల్లోకి తీసుకోగలడు ఒక స్టూడెంట్ లైఫ్ని? అవ్వదు, కష్టం అది. ఓకే, ఒకప్పుడు రోజుల్లో ఎలా ఉండేదంటే లిటరల్గా చాలా జూనియర్ కాలేజీల్లో స్టిక్స్ మెయింటైన్ చేసేవారు. ఒక స్టూడెంట్ కనుక మాట వినకపోతే ఖచ్చితంగా అడిగి దెబ్బలు పడి, స్కూల్స్లో కూడా చెత్త కొట్టేసేవారు. ఒకవేళ గట్టిగా ఏడ్చి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్పినా నువ్వే ఏదో తేడా చేసి ఉంటావు అబ్బాయి, అందుకే నిన్ను మాస్టర్ చెత్త కొట్టాడు, లేకపోతే ఎందుకు కొడతాడరా అని మళ్ళీ వాడినే తిట్టేవారు పేరెంట్స్. కానీ ఇప్పుడు సినారియోలో ఈ ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే స్టూడెంట్ని కనుక ఒక మాట అన్నా, తిట్టినా, కొట్టినా వాడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, పేరెంట్స్ కాలేజ్ దగ్గరకో స్కూల్ దగ్గరకో వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయడం. మా అబ్బాయిని కొట్టవలసిన అవసరం ఏంటి? ఓకే, ఇప్పుడు కొట్టేంత సీను లేదు ఎవరికి కూడా, కొట్టరు కూడా. ఒక చిన్న మాట అన్నా చాలు పెద్ద ప్రాబ్లం కింద క్రియేట్ అయిపోతుంది. ఇంకా ఈ టీచర్ కానీ లేకపోతే లెక్చరర్ కానీ స్టూడెంట్ లైఫ్ని ఎలా బాగు చేయగలడు? అంటే స్టూడెంట్ లైఫ్ని బాగు చేయటం అంటే లెసన్స్ మాత్రమే చెప్పి వాడికి మంచి ర్యాంక్స్ వచ్చేలాగా చేసి వాడు జాబ్లో సెటిల్ అయ్యేలాగా చేయటమేనా? అదేనా ఎడ్యుకేషను? కాదే.
ఎడ్యుకేషన్లో ఈ ర్యాంక్సే కాదు, చాలా ఉన్నాయండి, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్కిల్స్ పెంచాలి, ఎలా మాట్లాడాలో చెప్పాలి, వాడికి ఎలా మాట్లాడకూడదో కూడా చెప్పాలి, ఎలా మాట్లాడితే జనాలు మనం యాక్సెప్ట్ చేస్తారో చెప్పాలి, జనాలతో ఎలా కలవాలో చెప్పాలి, ఓకే, జనాలతో ఎలా అప్రిషియేట్ చేయించుకోవాలో చెప్పాలి, జనాలను ఎలా ఇంప్రెస్ చేయాలో చెప్పాలి, ఎలా కూర్చోవాలో చెప్పాలి, ఎలా నిలబడాలో చెప్పాలి, క్లాసులో ఎలా బిహేవ్ చేయాలో చెప్పాలి, పెద్దలతో ఎలా ఉండాలో చెప్పాలి. ఇవన్నీ మరి సిలబస్లో ఉండవుగా. మరి ఎలా చెప్తారు టీచర్సు? ఒరే అబ్బాయి, నువ్వు క్లాసులో ఇలా నువ్వు మాట్లాడకూడదురా, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలరా అని టీచర్ చెప్పాడు అనుకోండి, వింటాడా వాడు? విండవు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి అసలు ఇథిక్స్ వాల్యూస్ లేవండి. పర్టికులర్గా ఈ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎక్కువ పర్సంటేజ్ పిల్లలకి లెక్చరర్స్ని రెస్పెక్ట్ చేయాలి అన్నంత ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ కూడా లేదు పిల్లలకి. ఓకే, కొంతవరకు చెప్పుకుంటే ఈ గవర్నమెంట్ కాలేజీల్లో, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలే బెటర్ అనిపిస్తున్నారు అనమాట. వాళ్ళే బెటర్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ ఉన్నాయి. అదే కొంచెం ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఎక్కువ ఫీజులు కట్టే వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ని, ఈ మాట అంటే చాలామంది కోపం వస్తుంది. మేము ఫీజులు కడుతున్నాం కదా, మా ఫీజులు తీసుకుని ఈ లెక్చరర్స్కి శాలరీస్ ఇస్తున్నారు కదా, సో నేను వాళ్ళు చెప్పిన మాట వింటాం ఏంటి, నేను ఎందుకు వినాలి, నా మీద వాళ్ళ ఫ్యామిలీ ఏదో పోషిస్తున్నట్టు, నేను లేకపోతే లెక్చరర్ లేడన్నంత కొంతమంది, అందరూ కాదు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా వాళ్ళు బాగా ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఒక లెక్చరర్ లేకపోతే ఒక టీచర్ అనేవాడు వీడి లైఫ్ని ఎలా బాగు చేయగలడు? అసలు లెక్చరర్నే టీచర్నే లెక్క చేయట్లేదు కదా, ఇంకా వాడు చెప్పిన పాఠాలు వింటాడు. ఓకే, వాడి స్వార్థం కోసం పాఠాలు వినాలి, లేకపోతే ఫెయిల్ అయిపోతాడు కాబట్టి చచ్చినట్టు పాఠాలు వింటాడు. మరి ఒరే నువ్వు మంచిగా ఉండాలిరా, ఇలా మాట్లాడకూడదురా, అలా మాట్లాడాలన్నప్పుడు వాడు విండు, నాలుగు అవసరం లేదు. ఒరే నువ్వు పాఠాలు చెప్పుకుని పో, ఇవన్నీ చెప్తే ఎందుకు అన్నా అంటారు కూడా చాలామంది. అంటే చదువు అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నదేనా? మరి వాడికి తెలియని విషయాలు చాలా ఉంటాయిగా. లెక్చరర్కో టీచర్కో వాడి ఎక్స్పీరియన్స్ను వాళ్ళ లైఫ్లో చాలా ఎన్నో చూసే ఉంటాడు. ఎంతోమంది స్టూడెంట్స్ని బాగుపడటం చూసి ఉండొచ్చు, ఎంతమంది స్టూడెంట్స్ చెడిపోవటం చూసి ఉండొచ్చు. ఇవన్నీ వాడికి చెప్పాలి కదా, ఎనక్డోట్స్, వాడి హిస్టరీలో వాడి ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేసిన ఆ యొక్క అన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నీ వీటితో షేర్ చేసుకోవాలి కదా. టెక్స్ట్ బుక్లో లేకపోయినా ఆడు వింటలేదే, నువ్వు నాకు చెప్పేది ఏంటంత రేంజ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు దానికి రీజన్ ఎవరండి? మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వస్తున్నాను నేను. స్టూడెంట్ బాగుపడ్డాడు అనుకోండి, ఫస్ట్ ప్రియారిటీ పేరెంట్స్కి ఇస్తారు, వెల్ అండ్ గుడ్, తర్వాత టీచర్కి ఇస్తారు, సూపర్. అది చెడిపోయినప్పుడు ఆబ్వియస్లీ నాకు సరిగ్గా పాఠాలు చెప్పలేదు, ఫెయిల్ అయిపోయాడు, ఇంటికి వెళ్ళినట్టు ఒకటే మాట చెప్తాడు, మా టీచర్ సరిగ్గా చెప్పలేదు డాడీ అందుకే ఫెయిల్ అయ్యా. పేరెంట్ కూడా ఏమంటాడు? తెలుసు వాడు ఇంటికి వస్తే బుక్ తీయడని, వాడి ఇంటికి వస్తే ఫోన్తోనే పట్టు కూర్చుంటాడని, వీకెండ్స్లో సినిమాలకి వెళ్తాడని, నైట్ 6కి వచ్చేవలసినోడు 8కి కూడా రాడని, లేట్ నైట్స్ పడుకుంటాడని పేరెంట్కి తెలుసు. కానీ అంటే ఎలా రియాక్ట్ అయిపోతారంటే సరిగ్గా చెప్పలేదేమో, వాడి ఫ్రెండ్ పాస్ అయ్యాడు, వీడు ఎందుకు పాస్ అవ్వడు, ఇద్దరు కలిసి తిరిగారు కదా, వాడికి మంచి మార్కులు వచ్చి వీడికి రాలేదు అనుకుంటారు తప్ప మనం పిల్లల్ని పెంచడంలో చాలా మిస్టేక్స్ చేస్తున్నాము అని వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అనమాట. అందుకే ఒక సామెత ఉందండి తెలుగులో, చాలా అందరికీ తెలిసిన సామెతే, మొరక్కై వంగనిది మ్రానై వంగున అని. ఇంట్లో చిన్నప్పుడు వాడు ఎదుగుతున్నప్పుడే వాడికి చాలా విషయాలు పేరెంట్స్ నేర్పాలండి. ఒకప్పుడు పేరెంట్స్ నేర్పేవారు ఇవన్నీ. 90s కిడ్స్ కానీ 90s కంటే ముందు బిఫోర్ 90s పుట్టిన వాళ్ళకి తెలిసి ఇవన్నీ పేరెంట్స్ అలా పెంచేవారు అనమాట. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి మెటీరియలిస్టిక్ లైఫ్ని అలవాటు చేస్తున్నారు అనమాట. వాడికి ఏం కావాలంటే అది ఇచ్చేయటం, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాడేమో, లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుంటాడేమో, ఈ భయాన్ని వాళ్ళు భయపడిపోతున్నారు అనమాట. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. పొద్దున్న లేస్తే వాడు మనకు దూరంగా ఉంటాడు, ఏమైపోతాడో, కాబట్టి వాడు ఏమంటే దానికి ఎస్ చెప్పేద్దాం. ఇలా అలవాటు చేసేయటం వల్ల ఏమైందంటే ఇంట్లో నాడు మాట విన్నవాడు కన్నా పేరెంట్స్ మాట వాడు విన్నవాడు ఎక్కడో ఎవడో పాఠాలు చెప్పడానికి వచ్చిన ఒక లెక్చరర్ టీచర్ మాట ఎంతవరకు వినగలడు, ఎంతవరకు వింటాడు? పోనీ 4 దెబ్బలేసే అవకాశం ఉందా? లేదు. 4 మాటలనే అవకాశం ఉందా? లేదు. ఇంకా వాడు మాటే వింటాడండి. ఇంకా పాఠాలు ఎలా చెప్పగలం? కొంతమంది స్టూడెంట్స్ ఉంటారనమాట, ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది, అది ఎప్పటి నుంచో ఉండొచ్చేమో, నాకు ఈ మధ్యకాలంలోనే తెలిసింది. స్కూల్స్లోను కాలేజీల్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ని తలకెక్కించేసుకుని వాళ్ళ క్యాస్ట్ వాళ్ళంతా కూడా గ్రూపు, వీళ్ళ క్యాస్ట్ వాళ్ళంతా ఒక గ్రూపు,
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉన్న లెక్చరర్ క్యాస్ట్ కనుక వాడికి తెలిస్తే, వాడికి ఆపోనెంట్ క్యాస్ట్ సంథింగ్ ఏదో అయ్యి ఉంటే కనుక వాడంటే పడకపోవటం, వాడి మీద కావాలని సెటైర్లు వేయటం, ఈ యొక్క గ్రూప్స్ ఎక్కువైపోయినాయి అనమాట. ఇది ఒక దరిద్రం నిజం చెప్పాలంటే. ఓకే, కోర్స్ ఇప్పటి నుంచో ఉన్నాయనుకుందాం, కానీ స్కూల్ డేస్ నుంచే పిల్లలు ఈ విధంగా తయారవుతే వాడు యూనివర్సిటీ వరకు సక్సెస్ఫుల్గా వాడి జర్నీ చేయగలడా? వాడు గోల్ రీచ్ అవ్వగలడా? అసలు యూనివర్సిటీ మెట్లు ఎక్కగలడా? కాలేజ్లో మంచి పర్సంటేజ్తో వాడు బయటికి రాగలడా? రాలేడు. కాబట్టి ఒక స్టూడెంట్ లైఫ్ సక్సెస్ అవ్వాలన్నా, పాడైపోవాలన్నా, కొంచెం పాడైపోవటం అనే మాట వద్దు, దాన్ని పక్కన పెడదాం. ఒక స్టూడెంట్ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్స్ అనేవారు చాలా జాగ్రత్తగా చూడాలండి పిల్లల్ని. వాడు 10th క్లాస్ కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ పాస్ అయ్యేంత వరకు కూడా, సింపుల్గా చెప్పాలంటే వాడి లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు కూడా వాడు జుట్టు పట్టుకుని వదలకూడదండి. పిల్లలది జుట్టు పట్టుకుని వదలకూడదంటే జుట్టునేసి గోడనేసి కొట్టేవని కాదనమాట. పిల్లల్ని గ్రిప్లో పెట్టుకోవాలి. ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి అంతవరకు ఇవ్వాలి. ముఖ్యంగా వాళ్ళకి వాల్యూస్ నేర్పాలండి. మార్కులు ఎలా తెచ్చుకోవాలరా అది తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. ఎలా గౌరవించాలి జనాల్ని, పెద్దోళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పక్కోళ్ళని ఎలా మనం ట్రీట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇవన్నీ తెలిసి వాళ్ళకి చెప్పాలండి. ఇవన్నీ వాళ్ళకి పిల్లలకి చెప్పాలి, చిన్నప్పటి నుంచి పెంచాలండి. నేనైతే ఖచ్చితంగా అలాగే పెంచుతానండి. ఈ జనరేషన్లో పిల్లలు చూస్తుంటే, రోజు కాలేజ్లో స్టూడెంట్స్ని చూస్తుంటే, అసలు వీళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో వీళ్ళు పేరెంట్స్ వీళ్ళని ఎలా భరిస్తున్నారు, క్లాస్లోనే మనకి ఇక్కడ ఇంత నాన్సెన్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారే, ఇంటి దగ్గర వీళ్ళు ఎలా ఉంటారు? ఏదైనా బిగ్ బాస్ షోలో లాగా ఇంటి దగ్గర కెమెరాలు పెట్టి ఇలా బిహేవియర్ చూడాలనిపించదండి నాకు ఒక్కొక్కసారి. పిల్లలు అలా తయారయ్యారనమాట. సో మీ పిల్లలు బాగుపడాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటి దగ్గర వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించండి. అందరి పేరెంట్స్ ఇలా లేరండి, కొంతమంది ఉండొచ్చు, వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని కనుక స్టూడెంట్స్ చూస్తుంటే కనుక ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, పక్కోడిని ఎలాగా, ఫ్రెండ్ని ఎలాగా, మన సిబ్లింగ్స్ని ఎలాగా, మన రిలేటివ్స్తో ఎలా ఉండాలి, లెక్చరర్స్ ఎలా ఉండాలి, ఎవరితో ఎప్పుడు ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోండి. లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఈ వీడియో ఎండింగ్లో ఒకటే మాట చెప్తున్నానండి. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది పేరెంట్స్ చేతిలో ఉంటుంది ఫస్ట్. సెకండే గురువులు, లెక్చరర్స్, టీచర్స్ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.